గైస్ అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే యూపీఎస్సీ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 14వ తేదీ జూన్ 2025 స్టార్ట్ అయ్యి 3వ తేదీ జూలై 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. సో లాస్ట్ డేట్ ఫైనల్ సబ్మిషన్ వచ్చేసరికి 4వ తేదీ జూలై 2025 అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడైతే కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించి పార్ట్ 1 వీడియో ఆల్రెడీ చేశాను. ఏంటంటే మొత్తం వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది అనేసి పార్ట్ 1 కింద వీడియో అండ్ ఇప్పుడైతే పార్ట్ 2 కింద రిమైనింగ్ జాబ్స్ అయితే వీడియోనైతే చేయబోతున్నాను. సో పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడలేకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేయండి. సో దీని క్వాలిఫికేషన్ వచ్చేసరికి సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే అయి ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఎవ్రీ పోస్ట్ వైజు డిఫరెంట్ ఏజ్ లిమిట్ అయితే ఉన్నదండి. సో ఏంటంటే మనం పోస్ట్ నేను చెప్పుకునేటప్పుడు అయితే అక్కడైతే మనమైతే ఏజ్ లిమిట్ కూడా అక్కడే చెప్తాను. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి సో ఏంటంటే ఎవ్రీ పోస్ట్ వైజు డిఫరెంట్ క్వాలిఫికేషన్ అయితే ఉంది. సో ఇది కూడా ఏంటంటే మనము పోస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అయితే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అయితే చెప్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే మనకైతే మొత్తం మనకు 100 మార్క్స్కి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏంటంటే ఎక్స్పీరియన్స్ మీద మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 50 మార్కులు అయితే రావాలి. అండ్ ఓబీసీ వాళ్ళకి 45 మార్క్స్ అండ్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 40 మార్కులు అయితే రావాల్సిందైతే ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్స్ ఉంటారో వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది అయితే ఉండదు. సో వీళ్ళు ఏంటంటే ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైతే ఓసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే 25 రూపాయలు కట్టి అప్లికేషన్ ఫీజు అయితే ఆన్లైన్ పేమెంట్ అయితే చేయాల్సిందైతే ఉంటుంది. సో ఈ అమౌంట్ అనేది వచ్చేసరికి నాన్ రిఫండబుల్ అమౌంట్ అని అయితే చెప్తున్నాను. అండ్ కన్సెషన్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే మనకైతే ఏజ్ లిమిట్ అనేది అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ ఇంక ఇది వచ్చేసరికి మనం ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే అప్లై చేయాల్సిందంతే ఉంటుంది. సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి యూపీఎస్సీ ఆన్లైన్ gov.in/ora అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది. సో ఇందులో ఫోటో అండ్ సిగ్నేచర్ ఇవైతే అప్లోడ్ చేయాల్సిందైతే ఉంటుంది. సో ఏంటంటే పార్ట్ 1 వీడియోలో నేను ఏంటంటే ఆల్రెడీ 20 జాబ్స్ నోటిఫికేషన్ వరకు అయితే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో పార్ట్ 2 కింద అయితే మిగిలిన జాబ్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. సో ఇప్పుడైతే 20 జాబ్ కానించి అయితే ఇప్పుడైతే చూద్దాము. సో ఇప్పుడైతే మనకేంటంటే ఆల్రెడీ 20 వరకు చెప్పుకున్నాము. సో ఇప్పుడు నుంచి ఏంటంటే 21 నుంచి చెప్పుకుంటూ అయితే వెళ్తున్నాను. సో ఫస్ట్ పోస్ట్ నేమ్ వచ్చేసరికి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ సో మెకానికల్ అనేది ఇవ్వడం జరిగింది. సో మొత్తం వేకెన్సీ వచ్చేసరికి 5 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ అయ్యాయి. కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 3, ఓబీసీ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకి 1, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 1 వేకెన్సీ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో శాలరీ విషయానికి వచ్చేసరికి ఇది వచ్చేసరికి లెవెల్ 12 అండి. యాజ్ పర్ 7th CPC ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఓసీ వాళ్ళకైతే మ్యాక్సిమం 40 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 43, ఎస్సీ వాళ్ళకి 45, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 50 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎవరైతే డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివింటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్లో చదివినటువంటి వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది.
అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి జార్ఖండ్లో అయితే ఉందంట. ఇంకోటి ఏంటంటే ఈ జాబ్ వచ్చేసరికి ఎనీవేర్ ఇన్ ఇండియా అని అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి పోస్ట్ నేమ్ వచ్చేసరికి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ మైనింగ్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తం జాబ్స్ వచ్చేసరికి 36 జాబ్స్ అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 16, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5, ఓబీసీ వాళ్ళకి 7, ఎస్సీ వాళ్ళకి 5, ఎస్టీ వాళ్ళకి 3, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అయితే 3 జాబ్స్ అయితే ఉన్నాయి. సో శాలరీ విషయానికి వచ్చేసరికి లెవెల్ 12 అండి. యాజ్ పర్ 7th CPC ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ కేటగిరీ వైజ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 43, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 45, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 50 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంకోటి ఏంటంటే కేటగిరీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్లో అయితే చదువు ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ క్లాస్ మైనింగ్ సర్టిఫికేట్ అయితే గ్రాంటెడ్ ఉండాలి. కోల్ మైనింగ్ రెగ్యులేషన్స్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ విషయానికి వచ్చేసరికి ఎక్కడుందంటే ఇది కూడా సేమ్ జార్ఖండ్ అని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ ఎడిటర్ ఇన్ ఇండియా బ్యూరో ఆఫ్ మైన్స్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి వచ్చేసరికి మొత్తం ఒక వేకెన్సీ అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 1 జాబు అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 1 జాబ్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో పే స్కేల్ విషయానికి వచ్చేసరికి లెవెల్ 7 యాజ్ పర్ 7th CPC ప్రకారం అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఓసీ వాళ్ళకి 30 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 40 సంవత్సరాలు అయితే ఏజ్ లిమిట్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ జర్నలిజం ఆర్ మాస్ కమ్యూనికేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ ఆర్ ఇంగ్లీష్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా అయితే చదివి ఉండాలంట. లేదా డిప్లొమా ఇన్ జర్నలిజం ఆర్ మాస్ కమ్యూనికేషన్ అట్లీస్ట్ 1 year అయితే చదివి ఉండాలంట రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి. సో ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలంట. ఎడిటింగ్ అండ్ పబ్లిషింగ్ వర్క్స్ ఇన్ ఏ బుక్ పబ్లిషింగ్ ఫీల్డ్ ఇన్ ద పబ్లిషింగ్ హౌస్ ఆర్ న్యూస్ పేపర్ ఆర్ న్యూస్ ఏజెన్సీ ఆర్ పబ్లిసిటీ ఆర్గనైజేషన్ ఆర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో అయితే వర్క్ చేసి ఉండాలని అయితే చెప్తున్నారు. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి నాగపూర్ మహారాష్ట్రలో అయితే ఉందంట. సో నెక్స్ట్ జాబ్ వచ్చేసరికి అసిస్టెంట్ కెమిస్ట్ ఇన్ ఇండియా బ్యూరో ఆఫ్ మైన్స్ అండి. సో ఇవి వచ్చేసరికి మొత్తం 4 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకైతే 1 జాబ్ అని అయితే రిలీజ్ కావడం జరిగింది. సో శాలరీ విషయానికి వచ్చేసరికి లెవెల్ 7 యాజ్ పర్ 7th CPC ప్రకారం అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 30 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 33 అండ్ ఎస్సీ వాళ్ళకు 35 years అయితే ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మాస్టర్స్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ అయితే చదివి ఉండాలంట రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్లో అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ కెమికల్ అనాలిసిస్ ఆఫ్ ఓర్స్ మైన్స్ ఫ్రమ్ ఏ laboratory recognized as a research laboratory of Council of Scientific and Industrial Research or a Department of Science and Technology or any other such government organization carrying out chemical analysis of ores and minerals అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఏంటంటే వీటిలో ఎక్స్పీరియన్స్ అంటే మనకైతే జాబ్ అనేది ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయన్నట్లు చెప్తున్నారు. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి నాగపూర్ మహారాష్ట్ర అని అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ మైనింగ్ జియోలాజిస్ట్ ఇన్ ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి వచ్చేసరికి మొత్తం వేకెన్సీ వచ్చేసి 12 అయితే వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి.
సో కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 7, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకైతే 1 జాబ్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. సో నెక్స్ట్ శాలరీ విషయానికి వచ్చేసరికి లెవెల్ 7 యాజ్ పర్ 7th CPC ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 సంవత్సరాలు, అండ్ ఓబీసీ వాళ్ళకి 33, ఎస్టీ వాళ్ళకి 35 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి మాస్టర్స్ డిగ్రీ ఇన్ జియాలజీ ఆర్ అప్లైడ్ జియాలజీ అయితే చదివి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి. సో దీనికి వచ్చేసరికి మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి క్యారింగ్ అవుట్ అయ్యే జియోలాజికల్ అప్రైజల్ ఫర్ ఏ మినరల్స్ ఆర్ ఓర్ డిపాజిట్స్ ఆర్ రీసెర్చ్ ఆర్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ జియాలజీ ఆర్ అప్లైడ్ జియాలజీలో అయితే 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి నాగపూర్ అండి, మహారాష్ట్రలో అయితే ఉన్నది. సో నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ మినరల్ ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవి వచ్చేసరికి మొత్తం 6 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. సో కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకి 1 అండ్ ఎస్టీ వాళ్ళకైతే 1 జాబ్ అని అయితే రిలీజ్ కావడం జరిగింది. నెక్స్ట్ శాలరీ విషయానికి వచ్చేసరికి లెవెల్ 10 యాజ్ పర్ 7th CPC ప్రకారం అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ కేటగిరీ వైజ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 35 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 38 సంవత్సరాలు అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 40 సంవత్సరాలు. సో ఏంటంటే ఇక్కడ మనకి ఏదైతే జాబ్ ఏ కేటగిరీకి అయితే ఓపెన్ అయింటుందో ఆ కేటగిరీ యొక్క ఏజ్ లిమిట్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ ఓసీ వాళ్ళకి జాబ్స్ ఓన్లీ రిలీజ్ అయ్యింటే వాళ్ళకి మాత్రమే ఏజ్ లిమిట్ ఎంత ఉండాలని అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో రిమైనింగ్ వాళ్ళకైతే ఇవ్వడం లేదు. సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మాస్టర్స్ డిగ్రీ ఇన్ అప్లైడ్ జియాలజీ ఆర్ ఎకనామిక్స్ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్లో అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలంట ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మినరల్ ఎకనామిక్స్ ఆర్ నేమ్లీ కండక్టెడ్ డిమాండ్ సప్లై స్టడీస్ మార్కెట్ సర్వే ఆఫ్ మినరల్స్ మినరల్ ఇన్వెంటరీ మినరల్ లాజిస్టిక్స్ సంబంధించి 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే ఇక్కడైతే చెప్పడం జరుగుతుంది. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి సేమ్ నాగపూర్ మహారాష్ట్రలో ఉందని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి పోస్ట్ ఆఫ్ కెమిస్ట్రీ ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మొత్తం వేకెన్సీ వచ్చేసరికి 4 అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 అండ్ ఓబీసీ వాళ్ళకైతే 1 జాబ్ అని అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇది వచ్చేసరికి లెవెల్ 10 యాజ్ పర్ 7th CPC ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 35 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 38 సంవత్సరాలు ఏజ్ లిమిట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మాస్టర్స్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్లో అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఇది వచ్చేసరికి 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ కెమికల్ అనాలిసిస్ ఆఫ్ ఓర్స్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ఏ లాబొరేటరీ ఇన్ రికగ్నైజ్డ్ ఆఫ్ ఏ రీసెర్చ్ లాబొరేటరీ ఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఆర్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్ డిపార్ట్మెంటల్ సైన్స్ ఆర్ టెక్నాలజీ అని అయితే ఇవ్వడం జరిగింది. సో దీని నుంచి మనకైతే 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ సేమ్ నాగపూర్ మహారాష్ట్రలో అయితే ఉందంట. నెక్స్ట్ 28th వచ్చేసరికి జూనియర్ మైనింగ్ జియాలజిస్ట్ ఇన్ ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇవి వచ్చేసరికి మొత్తం 5 వేకెన్సీస్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకి 1, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 1 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో శాలరీ విషయానికి వచ్చేసరికి లెవెల్ 10 యాజ్ పర్ 7th CPC ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ కేటగిరీ వైజ్ చూసుకుంటే ఏజ్ లిమిట్ అనేది ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 35 years, ఓబీసీ వాళ్ళకి 38 years, ఎస్సీ వాళ్ళకి 40 years అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 45 years అయితే ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి మాస్టర్స్ డిగ్రీ ఇన్ అప్లైడ్ జియాలజీ ఆర్ జియాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ అని అయితే ఇవ్వడం జరిగింది.
సో దీని నుంచి మనకి ఏంటంటే 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ జియాలజికల్ అప్రైజల్ ఆర్ మినరల్స్ ఆఫ్ ఓర్ డిపాజిట్స్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి సేమ్ నాగపూర్ మహారాష్ట్ర అని అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ 29th జాబ్ వచ్చేసరికి పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్ 1 కెమికల్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి వచ్చేసరికి మొత్తం 11 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 5, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 4, ఎస్టీ వాళ్ళకైతే 1 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. సో శాలరీ విషయానికి వచ్చేసరికి లెవెల్ 10 యాజ్ పర్ 7 CPC ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 30 years అయితే ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకైతే 33 years అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎస్టీ వాళ్ళకు 35 years అయితే ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మాస్టర్స్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ ఆర్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కెమికల్ టెక్నాలజీ ఆర్ కెమికల్ ఇంజనీరింగ్ అయితే చదివి ఉండాలంట రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి న్యూఢిల్లీలో అయితే ఉందని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్ 1 ఫుడ్ డిపార్ట్మెంట్ అని అయితే ఇవ్వడం జరిగింది. ఇవి వచ్చేసరికి మొత్తం 17 వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి. సో రిజర్వేషన్ వైజ్ పోస్టులు చూసుకుంటే ఓసీ వాళ్ళకి 8, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 4, ఎస్సీ వాళ్ళకి 3, ఎస్టీ వాళ్ళకి 1, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 1 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ అయింది. సో లెవెల్ 10 యాజ్ పర్ 7th CPC ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 30 years అండ్ ఓబీసీ వాళ్ళకు 33 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 35 years అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 40 years అయితే ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఫుడ్ టెక్నాలజీ అయితే చదివి ఉండాలి, లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫ్రూట్స్ టెక్నాలజీ అయితే చదివి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి అని అయితే చెప్తున్నారు. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి న్యూఢిల్లీలో అయితే ఉన్నదండి. సో నెక్స్ట్ 31 పోస్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్ 1 ఇజేరియన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి వచ్చేసరికి మొత్తం 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో కేటగిరీ వైజ్ జాబ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 4, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 అండ్ ఓబీసీ వాళ్ళకి 3, ఎస్సీ వాళ్ళకి 3 అండ్ ఎస్టీ వాళ్ళకి 1, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 1 జాబ్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ శాలరీ విషయానికి వచ్చేసరికి లెవెల్ 10 యాజ్ పర్ 7th CPC ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఏజ్ వచ్చేసరికి ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 30 years అండ్ ఓబీసీ వాళ్ళకి 33 years అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 35 years అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి 40 years అయితే ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీ ఆర్ హిజరీ టెక్నాలజీ ఆర్ నైటింగ్ టెక్నాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అయితే న్యూఢిల్లీలో అయితే ఉన్నదని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్ 1 లెదర్ అండ్ ఫుట్వేర్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి వచ్చేసరికి మొత్తం 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 3, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 3, ఎస్టీ వాళ్ళకి 2 అండ్ ఎస్టీ వాళ్ళకైతే 1 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ అయింది. సో శాలరీ విషయానికి వచ్చేసరికి లెవెల్ 10 యాజ్ పర్ 7th CPC ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 30 years అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఓబీసీ వాళ్ళకు 33 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 35 years అయితే ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లెదర్ టెక్నాలజీ అయితే చదివి ఉండాలంట రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అయితే న్యూఢిల్లీ నుంచి అండి. నెక్స్ట్ 33 పోస్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్ 1 మెటల్ ఫినిషింగ్ అని అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం ఇవైతే 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ 2 వేకెన్సీ కూడా ఓసీ కేటగిరీకి అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో పే స్కేల్ విషయానికి వచ్చేసరికి లెవెల్ 10 యాజ్ పర్ 7th CPC ప్రకారం అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్
ఓసీ వాళ్ళకి వచ్చేసరికి మ్యాక్సిమం 30 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఏజ్ లిమిట్ అనేది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి మాస్టర్స్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ ఆర్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కెమికల్ టెక్నాలజీ అయితే చదివి ఉండాలి, లేదా కెమికల్ ఇంజనీరింగ్ అయితే చదివి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి అయితే ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అయితే న్యూఢిల్లీలో అయితే ఉన్నదండి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి 34th పోస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్ 2 కెమికల్ అని అయితే ఇవ్వడం జరిగింది. ఇవి వచ్చేసరికి మొత్తం 3 వేకెన్సీ అదైతే రిలీజ్ అయ్యాయి. కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకైతే 150 అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో పే స్కేల్ విషయానికి వచ్చేసరికి లెవెల్ 7 యాజ్ పర్ 7 సిపిసి ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మాస్టర్స్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ లేదా ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ అయితే చదివి ఉండాలి, లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ అంటే కెమికల్ టెక్నాలజీ లేదా కెమికల్ ఇంజనీరింగ్ అయితే చదివి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి న్యూఢిల్లీలో అయితే ఉన్నది. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్ 2 ఫుడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవి వచ్చేసరికి మొత్తం 4 వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి. సో కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 3 అండ్ ఓబీసీ వాళ్ళకైతే 1 పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసరికి లెవెల్ 7 యాజ్ పర్ 7 సిపిసి ప్రకారం అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 30 ఇయర్స్ అండ్ ఓబీసీ వాళ్ళకి 33 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి బ్యాచిలర్ టెక్నాలజీ ఇన్ ఫుడ్ టెక్నాలజీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫ్రూట్స్ టెక్నాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి న్యూఢిల్లీ అని అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్ 2 హుజైరియన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవి వచ్చేసరికి మొత్తం 3 వేకెన్సీ రిలీజ్ అయ్యాయి. సో ఆ 3 పోస్ట్ అనేది రిజర్వేషన్ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకైతే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసరికి యాజ్ పర్ లెవెల్ 7th సిపిసి ప్రకారం అయితే మనకైతే శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఓసీ వాళ్ళకు 30 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్లో చదివి ఉండాలి ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీ లేదా హోజరీ టెక్నాలజీ ఆర్ నైటింగ్ టెక్నాలజీ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి న్యూఢిల్లీలో అయితే ఉన్నది. సో నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్ 2 లెదర్ అండ్ ఫుట్వేర్ అండి. ఇవి వచ్చేసరికి 2 వేకెన్సీ ఉన్నాయి. ఓసీ వాళ్ళకు 1 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 1 వేకెన్సీ అనేది అయితే రిలీజ్ అయింది. సో ఇది వచ్చేసరికి యాజ్ పర్ లెవెల్ 7th సిపిసి ప్రకారం అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 30 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 40 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లెదర్ టెక్నాలజీ అయితే చదివి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి అని అయితే చెప్తున్నారు. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి న్యూఢిల్లీలో అయితే ఉన్నది. సో నెక్స్ట్ 38 పోస్ట్ వచ్చేసరికి డివిజనల్ మెడికల్ ఆఫీసర్ సో అనస్థీసియాలజీ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి వచ్చేసరికి మొత్తం 13 వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి. సో కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 6, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 3, ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి అయితే 1 పోస్ట్ అనేది అయితే రిలీజ్ అయింది. సో మనకు శాలరీ విషయానికి వచ్చేసరికి లెవెల్ 11 యాజ్ పర్ 7th సిపిసి ప్రకారము అండ్ N+NP అని అయితే ఇవ్వడం జరిగింది. సో వీటి ప్రకారం మనకు శాలరీని అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 35 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 30 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 40 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి రికగ్నైజ్డ్ మెడికల్ క్వాలిఫికేషన్ ఇంక్లూడ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ షెడ్యూల్ యాజ్ ఏ పార్ట్ 2 ఇన్ ద థర్డ్ షెడ్యూల్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎక్స్పీరియన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ డిప్లొమా ఇన్ ఈక్వివలెంట్ టు కన్సర్న్ క్వాలిఫైడ్ ఎండి ఆర్ అనస్థియాలజీ లేదా ఎంఎస్ అనస్థిసియాలజీ లేదా డిఏ 2 ఇయర్స్ కోర్స్ అయితే చదివి ఉండాలంట. అండ్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ కన్సర్న్ స్పెషలిస్ట్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది.
అండ్ ఎవరైతే ఇది వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి 1 ఇయర్, అండ్ ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చదువుంటారో వాళ్ళకైతే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి న్యూఢిల్లీలో అయితే ఉన్నదండి. సో నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి 39th అండి. ఇది వచ్చేసరికి డివిజనల్ మెడికల్ ఆఫీసర్ బ్యాక్టీరియాలజీ లేదా మైక్రోబయాలజీ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి వచ్చేసరికి మొత్తం 2 పోస్టులు అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి ఒకటి, ఓబీసీ వాళ్ళకి ఒకటి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే ఒక పోస్ట్ అయితే ఉంది. సో శాలరీ విషయానికి వచ్చేసరికి లెవెల్ 11 యాజ్ పర్ 7th CPC ప్లస్ NPA ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఓసీ వాళ్ళకి 35 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 38 ఇయర్స్, అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 48 ఇయర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి రికగ్నైజ్డ్ మెడికల్ క్వాలిఫికేషన్ ఇంక్లూడ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ షెడ్యూల్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇంకా వీటిలో ఏంటంటే చాలా పోస్టులు అయితే ఉన్నాయి. సో వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది. సో ఇంకోటి ఏంటంటే మేబీ ఇంకో నెక్స్ట్ వీడియో కావాలంటే మాత్రము సో దీనికైతే 10 likes అయితే ఇవ్వండి. సో దాన్ని బట్టి నేనైతే నెక్స్ట్ వీడియో చేయాలా వద్దనేది ఆలోచించి దాన్ని బట్టి వీడియో అయితే చేస్తాను గైస్. సో అరౌండ్ ఇంకా 64 దాకా ఉన్నాయి, అంటే ఇంకా 20 జాబ్స్ పైన ఉన్నాయి. సో అందువల్ల ఏంటంటే ఈ యొక్క నెక్స్ట్ 40 జాబ్స్ చూసి సో వీడియోని అయితే క్లోజ్ చేద్దాము. సో నెక్స్ట్ 40th వచ్చేసరికి డివిజనల్ మెడికల్ ఆఫీసర్. సో ఇది వచ్చేసరికి 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఓసీ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకైతే 1 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో లెవెల్ 11 యాజ్ పర్ 7th CPC ప్లస్ NPA ప్రకారం అయితే మనకు శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓసీ వాళ్ళకి 30 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 38, ఎస్సీ వాళ్ళకి 40 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చే పోస్ట్ గ్రాడ్యుయేట్, డిగ్రీ ఆర్ డిప్లొమా ఆర్ ఈక్వివాలెంట్ అయితే చదివి ఉండాలి. కన్సర్న్ స్పెషలిస్ట్ నుంచి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేట్, 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అని అయితే ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అయితే న్యూఢిల్లీలో అయితే ఉంది. సో ఇది UPSCకి సంబంధించి అప్డేట్స్ అయితే గైస్. సో దీనికి సంబంధించి ఇంకా 20 జాబ్స్ దాకా ఉన్నాయి ఎవ్రీ పోస్ట్ వైజ్ చెప్పడానికి. సో దీనికి సంబంధించి ఇంకా నెక్స్ట్ వీడియో కూడా పార్ట్ 3 కావాలంటే వీడియోని అయితే 10 likes చేయండి. సో దాని తర్వాత వీడియోని అయితే చేయాలా వద్దనేది ఆలోచించి దాన్ని బట్టి వీడియో చేస్తాను గైస్. సో ఇది ఇవాల్టి వీడియోలో. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.